హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్తో ఒక రెసిపీ చూపించబోతున్నాను. పన్నీర్లోని చాలా ప్రోటీను, కాల్షియం అలాగే చాలా హెల్తీ ఫ్యాక్ట్స్ కలిగి ఉంటాయి. ఇది మనకి వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. హెల్త్కి ఎంతో మంచిదైన ఈ పన్నీర్తో ఈరోజు మనము పన్నీరు, క్యాప్సికమ్, టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాము. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి, బాగా మెత్తగా వేసుకోకూడదు. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఇదే మిక్సింగ్ బౌల్లోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ వేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ముందుగా మనము ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. లోపల గింజలు తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా పేస్ట్ కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. క్యాప్సికము, టమాటా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కారం, సాల్ట్, పసుపు, ధనియాల పౌడరు అలాగే లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్లోకి చేంజ్ అయ్యాక ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుంటే బాగా కట్ అవుతాయి. నెక్స్ట్ ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు విడిపోతాయి. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, పన్నీర్ ముక్కలు విడిపోతాయి. ముందుగానే క్యాప్సికమ్, టమాటా ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. దీని మీద మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఎక్కువగా కలిపినా కూడా పన్నీర్ ముక్కలు అనేవి విడిపోతాయి. ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, పన్నీర్, క్యాప్సికమ్, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.